హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియ. ఈ రోజు మనతో పొలిటికల్ న్యూస్ డిస్కస్ చేయడానికి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఈ తరుణంలో కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. వైఎస్ జయంతికి ఢిల్లీ నుండి రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ వస్తున్నారు అనేసి కొంతమంది అవునంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. అసలు ఏది నిజం ఇందులో? ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలుగు రాష్ట్రంలో మంచి ఇమేజ్ ఉంది. సో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ప్రజల ఆదరణ పొందాడు, నమ్మకాన్ని కూడా పొందాడు. సో దురదృష్టవశాత్తు ఆయన మరణించడం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. రేపు జూలై 8వ తారీఖు ఆయన జయంతి ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఇడుపులపాయ దగ్గర ఆయన స్మృతివనం నిర్మించుకున్నారు కదా. అంటే ఆయన స్వజిల్లాలోనే దగ్గరలోనే ఆయన ఇడుపులపాయ దగ్గర ఆయన ఒక నిర్మించుకున్నారు. సో ప్రతి సంవత్సరం జయంతికిను వర్ధంతికి అక్కడ వెళ్ళి వెళ్ళడాలు, నివాళులు అర్పించుకోవడాలు. సో ఇది సాంప్రదాయాలు అందరికీ వస్తుందంటే ఇలాంటి సెలబ్రిటీ నాయకుడు కానీ ప్రజాదరణ నాయకులు కొంచెం ఆర్భాటంగా ఉంటుంది. ఆ రోజు ముఖ్యమైన నాయకులు రావడం కానీ, ముఖ్య కార్యక్రమాలు చేయడం కానీ ఒక మంచి మైలేజ్ ఉంటుంది వాళ్ళకు. సో ఇక్కడ రాజకీయ నేపథ్యం ఏంటంటే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టేసి ఇక్కడ రాజకీయ ప్రచారాలు చేస్తూనే తన వేవ్ని, తన ప్రత్యేకత నిలుపుకుంటూ ఇదొక రాజకీయం అయితే చేస్తుంది. ఈ తరుణంలో మారినటువంటి సమీకరణ దృష్ట్యా వైఎస్ఆర్పి ఇక్కడ ఉన్నటువంటి షర్మిల గారి తెలంగాణ విభాగన పార్టీని ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకుంటూ రాజీ మార్గం చేస్తూ ఏదో మొత్తం మీద ఒక సంప్రదింపులు జరిగిన మాట తెలుసు. ఇది అధికారికంగా ప్రకటించినప్పటికీ, అది అనధికారిక వార్త అయినప్పటికీ ఇది ఖచ్చితంగా అందరికీ తెలిసిన వార్తే, అందరూ నమ్మే వార్తనే. వైఎస్ఆర్ షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి దాదాపు ఖరారైపోయింది, కండిషన్స్ అయినట్టుగా మనకు సమాచారం. సో అది ఎప్పుడు విలీనం అవుతుంది, ఎలా విలీనం అవుతున్న దానికి రేపు జూలై 8వ తారీఖు ఇడుపులపాయలో జరిగేటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాల భాగంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీను, సోనియా గాంధీ ఇద్దరును ముఖ్య అతిథులుగా అటెండ్ అవుతారనేది ఒక వార్త. సో వాళ్ళ సమక్షంలోనే ఈమె పార్టీ విలీనం చేస్తుందనేది ఒక వాదన ఉంది. సో ఎవరైతే వస్తుంది అంటున్నారే కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఢిల్లీ లెవెల్లో జరుగుతున్నది, ఢిల్లీ అధిష్టానం నుంచి జరగాల్సింది. సో ఢిల్లీ పార్టీ అలాంటిది అంటే ముందుంటే ఇలాంటి పెద్ద పార్టీ, పెద్ద నెట్వర్క్ ఉన్న పార్టీ. సో వాళ్ళకి ఎప్పుడూ నిత్యము బిజీ ఉంటుంది. సో అలాంటి ఉన్నప్పుడు వాళ్ళ షెడ్యూల్స్ అంతా కూడా సుమారు 3 నెలల ముందే ఖరారు అయి ఉంటాయి. సో ఒకవేళ ఆ దృష్టికోణంలో ఆలోచిస్తే వీళ్ళ షెడ్యూల్ ఖరారైనట్టు వాళ్ళ క్వార్టర్ కానీ వాళ్ళ ఆఫీస్ సెక్షన్ నుంచి కానీ ఇడుపుపాయకు వస్తున్నట్టు వార్త లేదు. రారని మనం అట్లానే షెడ్యూల్లో లేకుండా రారని ఖండించలేము. సో ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం కానీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళైనటువంటి సీసీ అంటే మన క్యాంప్ క్లర్క్ టైప్లో వాళ్ళకి పర్సనల్ విభాగం ఉంటుంది. సో వాళ్ళు అయితే ఎవరు ఇంతవరకు ఖరారు చేయలేదు, షెడ్యూల్ కూడా ప్రకటించలేదు. సో వస్తుందా రాదని ఒక అనుమానం లేదు, వస్తుందని వీళ్ళు చెప్పేటటువంటి మేమంతా మాట్లాడాము, పలానా టైంకి వస్తున్నామని మాట ఇచ్చారని కొంతమంది వర్గీయులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఒకవేళ అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాకున్నా ఈ పార్టీ విలీనం అనేది ఖచ్చితంగా జరగబోతుంది. అది వేదిక కావచ్చు, లేదా అక్కడే విలీనం చేస్తారు, లేదా ఒక పాజిటివ్ వేవ్స్ ఇచ్చేసాడు అంటే మేము ఇట్లా కలిసి ప్రయాణించబోతున్నాం అని చెప్పడం, దాన్ని వేదికగా చేసుకోబోతున్నారు అనేది మనం అనుకోవచ్చు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే షర్మిల గారిని ఆహ్వానించారు. తర్వాత అడిగిన దానికి వీళ్ళు నో అనడం వలన అందులో విలీనం జరగట్లేదు అని కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇక్కడ ఎవరైనా సరే కష్టపడి నిర్మించుకున్నారో అది అమ్ముకోవాలనుకుంటున్నారా, ఫ్రీగా దానంగా ఇస్తున్నారా? ఒక పార్టీ రాజకీయ నేపథ్యం ఉన్నట్టు పార్టీ. సో ఎంత కాదన్నా అన్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఈరోజు కూడా ఒక క్రెడిబిలిటీ ఉంది, ఎంతో అభిమానం ఉంది, నమ్మకం కూడా ఉంది. సో షర్మిల దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంది. ఆ ప్రయత్నంలో కొంతవరకు సఫలీకృతమైంది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె ఎక్కడ కూడా పాదయాత్ర లాంటివి చేసినా, లేదా సభలు పెట్టినా, ఏదైనా చేసినా కూడా అంత ప్రజల్లో వచ్చారు, కార్యకర్తల రూపంలో ఒక గుంపులా తయారవడం జరిగింది. ఇంకొకటి ఆమెకన్నిటికన్నిటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానం తరపున కానీ, లేదా కొంచెం ఇక్కడ చాలా విచిత్రంగా ఏంటంటే వాళ్ళు వ్యవహారికంగా క్రిస్టియన్ అయినప్పటికీ రెడ్డి వర్గ సామాజికాన్ని గెయిన్ చేసుకుంటుంటారు. సో ఇటు రెడ్డి వర్గం అయితేనేమి, ఇటు క్రిస్టియన్ ఓటు అయితేనేమి, వైఎస్ రాజశేఖర అభిమానం అయితేనే అంత ఓటు శాతాన్ని ప్రభావితం చేయగలుగుతుంది, ఓట్లు
తీసుకోగలుగుతుంది. సో ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రహించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న క్రెడిబిలిటీ కానీ ఈ పార్టీని విలీనం చేసుకోవాలని, దానికి ఏమైనా డిమాండ్లు ఏమిటో వాళ్ళు సరే మనం అధికారికంగా చెప్పలేకున్నా కాంగ్రెస్ అధిష్టానం అనేది ఏంటంటే అక్కడ జగన్కు టార్గెట్ కంటే ఇప్పుడు షర్మిలకు జగన్ పడట్లేదు కాబట్టి, సో కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి అవకాశాలు లేవు కాబట్టి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటువంటి విషయం అయితేనేమి, జగన్ గారికి అయితే జగన్ చర్మిష కింద ఈ షర్మిల అయితే పనిచేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు మీరు ఆంధ్రా నుంచి పోటీ చేయాలని ఆమెని కోరుతున్నట్టుగా, అందుకు ఆమె ఒప్పుకోవట్లేదని. ఎందుకంటే ఇప్పటిదాకా ఆమె తెలంగాణ కోడల్ని, తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణ ఎట్ట కాకుండా పోతాను, ఇక్కడ నేను ఇతర వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని కూడా చాలా సందర్భంలో ఆమెకు ఇచ్చిన విమర్శలకు సమాధానం చెప్పింది. మరి ఈ సమాధానం రేపు ఏమి సమాధానం చెప్పాలనుకుంటుందేమో, బహుశా అలాంటి విషయంలో ఒక హోల్డ్ అయిన ఉండవచ్చు. ఒకవేళ ఆమె ఏం చేసినా కూడా ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేసినా, లేదు ఆ కాంగ్రెస్ కండిషన్ ప్రకారం ఆంధ్రాలో పోటీ చేసినా మన కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతుంది, ఆమె పార్టీని మెర్జ్ చేయబోతుంది మనం అంచనా వేసుకోవచ్చు. ముందైతే ఆమె జగనన్న వదిలేని బాణం అన్నారు, వైఎస్ఆర్సీపీని వదిలేసి వచ్చారు. తర్వాత ఆమె బీజేపీలో చేరుతున్నట్టు కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నారు అన్నారు, ఇప్పుడేమో లేదు అని వద్దన్నారు. ఆమె ఎటు వెళ్తుందో తెలియదు. ఇలా చూసుకుంటే ఆమెకి స్థిరత్వం లేదు అని కొంతమంది అంటున్నారు. దీనికి మీరేమంటారు? యాక్చువల్గా ఇవన్నీ ఊహాగానాలు. ఎట్లా అంటే ఆమె జగనన్న వదిలిన బాణం అని అప్పుడు వైఎస్ఆర్పి పార్టీ ఉద్దేశంలో అన్నగతో సఖ్యత ఉన్నప్పుడు, జగన్ గారు ముఖ్యమంత్రి కానప్పుడు ముచ్చటది. సో ఆ తర్వాత ఇప్పుడు ఆమె సడన్గా ఒక 6 నెలలు 2 ఇయర్స్కి క్రియాశీలక దూరంగా ఉండి సడన్గా ఇక్కడికి వచ్చేసి పార్టీ పెడుతుంటే కొంతమంది అన్న వాదన ఏంటంటే ఆ జగన్ ఇక్కడ కూడా పార్టీ డెవలప్మెంట్ కోసం షర్మిల రూపంలో పంపించారని అనుకున్నారు. సో ఆ తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగాటువంటి ఏదో విభేదాలు ఉన్నాయి, ఆస్తి పంపకాల్లో విభేదించి వచ్చింది అని తెలిసిన తర్వాత, అర్థమైన తర్వాత జగన్ వల్ల రాలేదు కాబట్టి తర్వాత ఇంకొక వాదన తీసుకొచ్చారు. ఇది బీజేపీ పార్టీ ఏమైనా స్పాన్సర్ చేస్తుంది, ఇక్కడ ఏంటంటే కేసీఆర్కి వ్యతిరేకంగా ఓట్లని పోలరైజ్ చేయడానికి ఆమెని దింపుతుంది అని చెప్పేసి కొంతమంది వాదించారు. లేదు కేసీఆరే బీజేపీ అంటే ప్రతిపక్షాలకు పడే ఓట్లను చీల్చడానికి షర్మిలతో పార్టీ పెట్టేసిన కొన్నాలని ఇవన్నిటిని కొట్టేస్తూ ఇప్పుడు ఆమె ఎవరి వల్ల వచ్చినప్పటికీ తనకు తానుగా పార్టీ పెట్టినా ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో మెర్జ్ కాకపోతున్నా అనేది పచ్చి నిజం. అవుతుందని అవే అవకాశాలు 99% ఉంది. ఎందుకంటే ఒకవేళ మెర్జ్ కాదు అంటే ఆమె ముఖ్యంగా ముందే ఖండించేవాళ్ళు. ఎవరు చెప్పారు మీకు మా పార్టీ విలీనం చేస్తున్నామని ఎవరు చెప్పారు అనేది వార్తలను ఖండించారు. ఈరోజు కూడా మొదటి రోజు నుంచి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనాన్ని ఆమె వ్యతిరేకిస్తలేదు, కానీ అలాంటి వార్తలను ఖండించినట్టు కూడా ఎక్కడ లేదు. సో ఆమె ముఖ్యంగా అయితే ఎక్కువ శాతం అయితే ఆమె విలీనం చేయడానికి సుముఖతంగా ఉందని భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ పొలిటికల్ న్యూస్. మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్య మీడియా.